పట్టణ పోలీస్ స్టేషన్లో ఎస్పీ జానకి శర్మల ఆదేశాల మేరకు మైనర్ల డ్రైవింగ్పై స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఉదయం 9:30 నుండి 11:30 వరకు ఈ స్పెషల్ డ్రైవ్ చేపట్టి పట్టణంలో ద్విచక్ర వాహనాలు నడుపుతున్న మైనర్లను పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. వారు నడుపుతున్న ద్విచక్ర వాహనాలను అదుపులోకి తీసుకుని వారి కుటుంబ సభ్యులకు సమాచారాన్ని ఇచ్చారు. అనంతరం పట్టణ పోలీస్ స్టేషన్లో ఏఎస్పీ రాజేష్ మీనా మైనర్ల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. మైనర్లకు ద్విచక్ర వాహనాలు ఇవ్వవద్దని సూచించారు. ఎలాంటి నిబంధనలు పాటించకుండా వాహనాలు నడపడంతో ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందన్నారు. మొదటిసారి కాబట్టి కౌన్సిలింగ్ ఇచ్చి పంపుతున్నామని, రెండోసారి పట్టుబడితే మైనర్లతో పాటుగా వారి వాహనాలు ఇచ్చిన వారిపై షోకాజ్ నోటీసులు కేసులు చేస్తామని తెలిపారు. शुड बी रेस्पॉन्सिबल. बच्चे हैं 9th क्लास के 10th क्लास के, इनको आप काउंसिल करो और हम लोग भी काउंसिल करेंगे. ठीक है. नेक्स्ट टाइम कोई मिलेगा मुझे, मिलेगा या नहीं? नेक्स्ट टाइम कोई नहीं मिलना चाहिए, पक्का. ठीक है. मैं डेली ड्राइव करूँगा, डेली करूँगा, बट तुम्हारा रेस्पॉन्सिबिलिटी नेक्स्ट टाइम नॉट हैपन. दोबारा ये ఈరోజు మా జిల్లా ఎస్పీ మేడం జానకి శర్మిల మేడం గారి ఆదేశాల మేరకు మైనర్ డ్రైవింగ్ స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ మైనర్స్ బిలో 18 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు 2 వీలర్స్ ఎక్కువగా నడిపి వాహనాల ప్రమాదాలకు గురవుతున్నారు. ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు కూడా వాళ్ళని ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు. చిన్న చిన్న పనులు ఉన్నాయని, లేదంటే ఇంకేదని అని చెప్పి బండికి పంపుతున్నారు. దీనివల్ల ఏవైనా జరగరాని సంఘటన జరిగితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇదే విషయంలో మా మేడం గారు ఈరోజు స్పెషల్ డ్రైవ్ దీన్ని కండక్ట్ చేయడం జరిగింది. ఇది మార్నింగ్ 9:30 నుంచి 11:30 వరకు మైనర్ డ్రైవింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళని తీసుకొని రావడం జరిగింది. ఒక 10 కేసులు ఈరోజు రిజిస్టర్ చేయడం జరిగింది. ముఖ్యంగా పిల్లలకి ఏదైనా బండి ఇచ్చినట్లయితే తల్లిదండ్రుల మీద కూడా కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని అందరూ గ్రహించగలరు.